జై శ్రీరామ్. ఇవాళ ఈ మీడియా సమావేశం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ జీరామ్జీ నూతనంగా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు. దానిని ప్రతి గ్రామానికి మీ ద్వారా ప్రతి భారతీయ పౌరురాలకి అందేటట్టు దీని ఇన్ఫర్మేషన్ మీతోటి మేము రిక్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది రాముని పేరుతోట, లేకపోతే భారతీయ జనతా పార్టీ మంచి మంచి స్కీమ్స్ తేవడము, పాత స్కీమ్స్ని స్ట్రీమ్లైన్ చేయడము, తద్వారా బీజేపీ పాపులర్ అవ్వడము దీంతో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్లో వాళ్ళు డిబేట్ ఎంతసేపు పేరుకు అభ్యంతరం చెప్తారు, కానీ దీంట్లో ఉన్న ఏమన్నా మీకు అభ్యంతరాలు ఏమున్నాయంటే ఒక్కడి క్లారిటీతో మాట్లాడింది లేదు. ఇక ఆ పార్టీని రాముడే రక్షించుగాక. కొత్తగా ఏదైతే జీరామ్జీ స్కీమ్ మనం బిల్ పాస్ చేసుకున్నామో అది పని తగ్గించడం కాదు, పని పెంచడము, నెంబర్ ఆఫ్ డేస్ పెంచడము, గ్రామానికి పనికొచ్చే పని చేయించడము, తద్వారా జరిగిన పని ఓవరాల్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటట్టుగా దీన్ని ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఇదివరకు ఉన్న స్కీమ్స్ మన్రేగా, అంతకుముందు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నిటినీ స్టడీ చేసి అవకతవకలు బేరీజ్ చేసుకొని ఈ నూతనంగా ఈ బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది, చాలా సైంటిఫిక్గా. ఇదివరకు అనేక కుటుంబాలు 40 నుంచి 50 రోజుల పని అందుతుండే వాళ్ళకి. ఇంతకుముందు సరిగ్గా స్ట్రీమ్లైన్ చేయకపోవడము, అన్సైంటిఫిక్గా నడపడం వల్ల ఫేక్ జాబ్ కార్డ్స్, తద్వారా విపరీతమైన కరప్షను, జెన్యున్ వర్కర్స్కి ఇబ్బంది కలిగేటట్టు ఆ రకంగా కొనసాగింది. ఏదో పని చేయించాలా అని ఇక్కడ కుప్పం తీసి ఇటేసుడు, మళ్ళీ ఇక్కడ కుప్పం తీసి అటేసుడు, అంటే చాలా అన్సైంటిఫిక్గా వితౌట్ ప్లానింగ్ కొనసాగిన కార్యక్రమం ఇదివరకు ఉండేది. ఇప్పుడు 125 రోజులకు పెంచుతూ గ్యారంటీడ్ వర్క్ ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 ఎలిజిబుల్ కుటుంబానికి 125 డేస్ మినిమం వర్క్ మనము వచ్చేటట్టు ఈ స్కీమ్ చేసుకున్నాము, పెంచినాం 25 డేస్. ఎస్టీ కుటుంబాలకి, ఆదివాసీ గిరిజనులకి, ఎస్టీ కుటుంబాలకి ఇంకా 25 డేస్ అంటే 150 డేస్ వరకు వాళ్ళు చాలా మటుకు అడవి ప్రాంతంలో ఉంటారు. అలా 150 డేస్ గ్యారంటీడ్ వరకు ఈ కొత్త స్కీమ్ ద్వారా అందుతుంది. ప్రతి వారం పేమెంట్ డైరెక్ట్ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ప్రాబ్లం వీళ్ళకి. ఇక్కడ కరప్షన్కి స్కోప్ లేదు, డిలేకి స్కోప్ లేదు. డిలే ఉంటే వాడు రావాలి, ఆ లోకల్ ఇంతకుముందు ఆ టీఆర్ఎస్ వాడు ఉండే రాక్షసులు వాళ్ళని అడుక్కోవాలి, ఎమ్మెల్యే దీవెనలు ఉంటే అప్పుడు పేమెంట్లు 15 రోజులకు, 40 రోజులకు, 50 రోజులకు అడ్డగోలుగా సిస్టమ్ ఉండే. ఇప్పుడు
డైరెక్టు బ్యాంకు ఖాతాకి వాళ్ళు ఎందులో డైరెక్టు బ్యాంకు ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేయడము కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలిగిస్తుంది, అపోజిషన్ పార్టీలకి నొప్పి కలిగిస్తుంది. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ప్రతి వారం పేమెంట్ డైరెక్ట్ ఆ ఖాతాలలో పడుతుంది. ఒకవేళ 125 రోజులు ఎస్టీలకి 150 రోజులు పని కలిగించకపోతే ఈ కొత్త స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత, ప్లానింగ్ ఇవన్నీ పెరిగినాయి. ఒకవేళ కల్పించకపోతే అయినా కూడా డబ్బులు ఇవ్వాలి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్ లీగలీ ఎన్ఫోర్సబుల్. కాబట్టి నీట్గా ప్లానింగ్ చేసుకొని గ్రామ పంచాయతీకి పనికొచ్చే పని చేయించుకొని ఎటువంటి పనులు చేయాలో కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈసారి గ్రామ పంచాయతీకి ఎటువంటి పనులు చేసుకుంటే ఉపయోగం లాంగ్ టర్మ్లో, ఫోకస్ ఆన్ వాటర్ హార్వెస్టింగ్, ట్యాంక్ డీసిల్టింగ్, కెనాల్స్, విలేజ్ రోడ్స్, డ్రైనేజ్, ఫార్మ్ పాండ్స్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. ఈ పనుల మీద జీరాంజీ యొక్క ఈ స్కీము నడవాలి. తద్వారా పనికొచ్చేది గ్రామ పంచాయతీకి అనేక సంవత్సరాలు పనికొచ్చే పని జరుగుతుంది. ప్రతి పని ఒక గ్రామానికి ఒక అసెట్గా మిగిలిపోవాలి. సో లాట్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. ఇదివరకు 100 రోజులు ఉంటుండే, ఫలానా పని చేయాలన్న ఎక్కడ కూడా డిస్క్రిప్షన్ ఉండకపోవు, గాలికి నడుస్తుండే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ పనులన్నీ కూడా గ్రామ పంచాయతీకి చేయించుకుంటే అది లాంగ్ లాస్టింగ్, గ్రామానికి ఉపయోగపడుతుంది. నిద్రపోయే ప్రభుత్వాలు ఉంటే నడువు ఫామ్ హౌస్కి వెళ్ళి నడిపిస్తా నేను, మా బిడ్డే కొడుకులుకే ల్యాండ్ కబ్జాలు, పైరవీలు వీటికే మిగిలిపోతారు. ఇవన్నీ నడవు. ఇప్పుడు పని చేయాలి. ప్రొటెక్టింగ్ ఫార్మర్స్, 60-day పాజ్ డ్యూరింగ్ పీక్ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్. నాట్లేసే సమయానికి, పంట కోతల సమయానికి 60 రోజుల బ్రేక్ సంవత్సరంలో ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. సో దాట్ అగ్రికల్చర్ లేబర్కి ఇబ్బంది కాకుండా, ఇది మన జిల్లాకి అయితే పసుపుకైతే చాలా ఉపయోగం. లేకపోతే ఆ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అటు పక్కకి మహారాష్ట్రలో లేబర్ కాస్ట్ తక్కువ, 400, 1200. తద్వారా పసుపు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, కల్టివేషన్ కాస్ట్ పెరిగిపోతుంది తెలంగాణ. సో 60 రోజులు వ్యవసాయానికి అందుబాటులో లేబర్ ఉండేటట్టు బ్రేక్ ఇచ్చే ప్లానింగ్ కూడా జరిగింది కొత్త స్కీమ్లో. ఎటువంటి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపకల్పన చేసింది. 60 రోజులు బ్రేక్ ఇచ్చినా 125 రోజులు అందరికీ, 150 రోజులు గిరిజనులకి కంపల్సరీ చేయాల్సిందే. ఎంత బాగా స్ట్రీమ్లైనింగ్ చేసిందంటే ఆధార్ లింక్డ్ పేమెంట్స్ అండ్ జియో ట్యాగ్డ్ వర్క్స్. ఆధార్ కార్డు తోటి లింక్ చేయబడ్డాయి పేమెంట్స్ అన్నీ. ఎక్కడెక్కడ పని చేస్తుంది, జియో మ్యాపింగ్, జియో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ టైం టు టైం ఆడిటింగ్ చేసుకుంటూ బయోమెట్రిక్స్ ఇన్వాల్వ్ చేసి దీన్ని టోటల్గా సైంటిఫిక్గా రూపకల్పన చేయడం జరిగింది జీరామ్జీ స్కీమ్ని.
60% 40% సెంటర్ స్టేర్ రేషియోలో ఈ స్కీము ముందుకు కొనసాగుతుంది. ఓ రాష్ట్ర ప్రభుత్వాలు, మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఎన్డీఏ ఉన్నాయి దేశంలో. ఓ రాష్ట్ర ప్రభుత్వాలు అపోజిషన్లో ఉన్నోళ్ళు లొలి పెడుతున్నారు, మా మీద బర్డెన్ పెరుగుతుంది, మా మీద బర్డెన్. మీ మీద బర్డెన్ కాదు, పెంచిండ్రు కూడా 125, ఎస్టీలకి 150 రోజులు కూడా పెంచిండ్రు. పని ప్లాన్డ్గా చేయమని చెప్తున్నారు. బాధ్యత మీ మీద పెంచిండ్రు. బాధ్యత తీసుకునే గుణం పెంచుకోండి. ఎంతసేపు గాలికి పైసలు మింగుదాము, కుటుంబ సభ్యులు పైసలు మింగుదాము, దోషక తిందాము, ఇవే కాకుండా గ్రామాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనో దాని బాధ్యత స్వీకరించే గుణం పెంచుకోండి. నార్త్ ఈస్ట్ స్టేట్స్, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎవరికైతే ఇన్కమ్ ఉండదో, యూనియన్ టెరిటరీస్, ఇటువంటి వాటికి స్టిల్ సేమ్ 90% సెంటర్ నుంచి 90-10 రేషియో కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి తద్వారా వాళ్ళ రోల్ పెరిగింది. పేమెంటే కాకుండా ప్లానింగు, వాళ్ళకి గ్రామస్తులతోటి మంచిగా ప్లాన్ చేసి వాళ్ళతో ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకునే అవకాశం ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు, అపోజిషన్ పార్టీలకి. అవకాశం సద్వినియోగం చేసుకోరా నాయన. పనిచేసే తత్వం లేదు కాబట్టి ఇవన్నీ నాటకాలు. తెలంగాణలో ప్రత్యేకంగా ట్యాంక్ డీసిల్టింగ్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్స్ బట్టి తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అనేక జిల్లాలలో బెటర్ ఇరిగేషన్, చిన్న ప్రత్యేకంగా సన్నకారు రైతులకి మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ పెరిగే అవకాశం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇదేమి రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ ఎన్నేళ్ళు అయినాయా? మోర్ దెన్ 10 years. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రాలలో. కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ ఈ స్కీమ్ ద్వారా రాబోతూ ఉంది. ఎస్టీలు మన దగ్గర అధికం. వాళ్ళందరికీ 150 రోజుల ద్వారా వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ ద్వారా వస్తుంది. జీరామ్జీ రెస్పెక్ట్స్ వర్క్, ప్రొటెక్ట్స్ ఫార్మర్స్ అండ్ స్ట్రెంథెన్స్ విలేజెస్. మంచి పని చేయడం ద్వారా రైతులను కూడా 60 రోజులు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని డెవలప్ చేసే విధంగా ఈ జీరామ్జీ కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, దీన్ని మనం అందరం స్వాగతించాలి తప్ప పనికిమాలిన రాజకీయాలు చేయకూడదు అని రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏదో యుద్ధం చేస్తారట మోదీ. నువ్వు యుద్ధం చేయాలనే ఉంటుంది. నాకు యుద్ధం చేసిన వాళ్ళందరూ నాశనం అవుతారు మోదీతోటి. నువ్వు కూడా నాశనం కావాలి, నీ పార్టీ కూడా నాశనం కావాలి. చెయ్యి యుద్ధం, కానీ రాజకీయం చేయకు. ఏదైనా గ్రామానికి మంచి జరుగుతుంటే నువ్వు ఎట్లా చేస్తలేవు. నువ్వు చేసిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చింది లేదు. ये हिंदुस्तान है भाई साहब, ये देश का नाम हिंदुस्तान है, हिंदुस्तानी रहेगा. और इसका नाम, ये शहर का नाम इंदौर था, आगे चल के इंदौर बनेगा. बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्पररी रहेगा. इसमें उछलने का जरूरत नहीं है. बिल्कुल बनेगा इंदौर. लास्ट टाइम थोड़े में मिस हो गया, रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे रेजोल्यूशन म्यूनसिपालिटी से. लास्ट टाइम थोड़े में मिस हो गया, ये बार मिस नहीं होगा. रेजोल्यूशन जब नया म्यूनसिपालिटी बैठेगा, कॉर्पोरेशन बैठेगा, नाम तो आपसे आप लोग भी इंदौर का नाम धीरे धीरे आदत कर लो. जितना जल्दी आदत करे तो अच्छा है, हजम कर लो.
నెలకి పేరు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, ఆ నిజాం సార్ నీళ్లున్నాయి. ఈ పట్టణ వ్యవస్థ అటనే డ్రైనేజ్ ఎనడైతుంది. ఈ పేరుని మారిస్తే శని పోతుంది రా ఆయన. ఏమంటారు ఉర్దూలా దరిద్రం పోతుంది. वो दलिंदर निजाम दलिंदर का नाम हटाओ। तुम्हारे बस्तियों में कभी कभी आता हूं मैं, मेरे दोस्तां बहुत है, बारिश हुए तो ड्रेनेज घरों में आता तुम्हारे। तो डेवलपमेंट ओरिएंटेड वोटिंग करो। वोट डालने का अंदाज, सोचने का अंदाज बदलो। कोई काम कर रहा तुम्हारे लिए, कोई काम कर रहा किसान के लिए, महिलाओं के लिए, आपका रेशन फ्री दे रहे, आपका जो ये सेल्फ हेल्प ग्रुप से लगभग 7,000 करोड़ का फंडिंग के सेंटर से है मेरे पार्लियामेंट में। पौलावाटी वो नहीं आ रहा तुम लोगों को सेंटर से, जो इंटरेस्ट पे सब्सिडी है वो आ रहा, स्टेट से नहीं आ रहा। ध्यान दो। जो काम कर रहा, लार्ज स्केल में काम कर रहा, का रेलवे कनेक्टिविटी बढ़ा रहा, रोड कनेक्टिविटी हाईवे से सुपर है, इतने फ्लाईओवर बन रहे, आपका अर्सपल्ली फ्लाईओवर बन रहा, माधवनगर का बन रहा। स्टेट गवर्नमेंट पूरा बर्बाद करके रखा, हेल्थ डिपार्टमेंट, अस्पताल को, स्कूल्स को बर्बाद करके रखा। एक रोड डालने पैसे नहीं है, लोकल रोड डालने। ड्रेनेज कितना खराब है। अरे सोचना, सोचो भाई, अंदाज बदलो। वोट फॉर विकसित भारत। कितने घर बन गए, मकान बन गए देश में, यहाँ पे क्या हुआ? फिर भी वही हवले को, केसीआर को वोट डालते, नहीं तो गिड्डे को डालते वोट। क्यों? क्या उखाड़े बोल के डालते?